జనవరి 20వ తారీఖున అమెరికాకి 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారతదేశం తరపున మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అటెండ్ అవనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో అక్కడ ఇంపార్టెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా జయశంకర్ గారు కలవనున్నారు, చర్చలు జరపనున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం జనవరి 20వ తారీఖున అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడ్మినిస్టర్ చేస్తారు. క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర ఈ మొత్తం కార్యక్రమం జరుగుద్ది. ఇంతకుముందు జో బిడెన్ 46వ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ దానికి అటెండ్ కాలేదు. ఇప్పుడు జో బిడెన్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్గా దానికి అటెండ్ కాబోతున్నారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ 47వ ప్రెసిడెంట్గా తన ఇనాగ్రల్ స్పీచ్ కూడా ఇవ్వనున్నారు ఆ రోజు. భారతదేశం తరపు నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ జేవియర్ మిలీ, తర్వాత హంగేరీ ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బన్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంతో పాటు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు జరుగుతుంది కాబట్టి దానిలో కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ఇండియా అమెరికా డిప్లొమాటిక్ టైల్స్ అనేవి ఇంకొంత బలంగా మారుతాయని అందరూ అభిప్రాయపడుతున్నారన్నమాట. భారతదేశం ఈ మధ్య కాలంలో అమెరికాకి చాలా క్లోజ్ ఎలైగా మారుతుంది. ముఖ్యంగా కొన్ని అంశాలు భారతదేశం కీన్గా అబ్జర్వ్ చేస్తుంది అమెరికా విషయంలో. ముఖ్యంగా H1B వీసా రిఫార్మ్స్ గురించి, సప్లై చైన్ రెసిలియన్స్ సంబంధించి, ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికన్ స్టాండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియాకి కీలకంగా మారాయి. ఈ తరుణంలో మనం ఖచ్చితంగా అమెరికాతో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో క్లోజ్గా ఉండాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఇది రెండోసారి ఎలక్ట్ అవటం. ఇంతకుముందు 45th ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వయసు 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల వయసులో ఆయన అమెరికాకి 47వ ప్రెసిడెంట్ అవుతున్నారు. అంటే ఆయన 2025 నుంచి 2029 వరకు 4 సంవత్సరాల పాటు అమెరికన్ ప్రెసిడెంట్గా తన టెన్యూర్ కంటిన్యూ చేయనున్నారు. ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా ఎలక్ట్ అవ్వచ్చు. ఇండియన్ ప్రెసిడెంట్ టర్మ్ 5 సంవత్సరాలు అనమాట. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ టర్మ్ 4 సంవత్సరాలు మాత్రమే. ఆయన 2 సార్లు మాత్రమే అమెరికన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాగలరు. అంటే 2029 తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇంకొకసారి అమెరికన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యే అవకాశమే లేదు. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఆయన తీసుకోబోయే పాలసీస్ కానీ డెసిషన్స్ కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయి. ముఖ్యంగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యారో అప్పుడే ఒక మాట చెప్పారు. 2 things ఆర్ వెరీ డిఫికల్ట్ టు నెగోషియేట్ విత్ డొనాల్డ్ ట్రంప్. 2 అంశాలు డొనాల్డ్ ట్రంప్తో నెగోషియేట్ చేయడం చాలా కష్టం. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, రెండోది టారిఫ్స్. ఈ రెండిట్లో ఆయనతో డిస్కస్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. అంటే అమెరికాకి ఎవరైతే అక్రమంగా వలస వెళ్తారో డొనాల్డ్ ట్రంప్ కఠినంగా ఉండబోతున్నారు. అదేవిధంగా టారిఫ్స్, డ్యూటీస్ విషయంలో ఎప్పుడైతే బ్రిక్స్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ టారిఫ్స్ పెంచుతున్నాయి, అమెరికాకు ఆల్టర్నేటివ్గా ఏమైనా ప్రయత్నాలు చేస్తాయి అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా టారిఫ్ వార్తో భయపెట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది అనమాట. మొత్తానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాత్రం ఈయన స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేయనున్నారు. జనవరి 20వ తారీఖు ఏదైతే ఇనాగ్రల్ డే ఉందో అమెరికా కూడా ఆ డే చాలా ఇంపార్టెంట్. ఆ రోజుని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే అంటాం అనమాట. ఆ రోజు అమెరికాలో నేషనల్ హాలిడే అనమాట.